నంద్యాల మండలంలోని కానాల గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం వైసీపీ నాయకుడు జగదీశ్వర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ముందుగా గ్రామంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషాకు కానాల గ్రామ ప్రజలు ఘనస్వాగతం పలికారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఎంపీపీ శెట్టి ప్రభాకర్, మాజీ మార్కెట్యార్డ్ చైర్మన్ విజయశేఖర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు బసవేశ్వరరెడ్డి, సర్పంచ్ బావమ్మ, ఎంపీటీసీలు మొహినుద్దీన్ బి, రంగారావు, వైస్ సర్పంచ్ తిరుపాల్ రెడ్డి, వైసీపీ నాయకుడు రత్నబాబు చౌదరి మరియు గ్రామ వార్డు మెంబర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి మాట్లాడుతూ బాబు షూరిటీ మోసం గ్యారంటీ క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశామని, కార్యకర్తలు, నాయకులు వీటిని ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో విశేషంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ప్రజలందరికీ బాబు షూరిటీ సూపర్ 6 అంటూ సంతకాలు పెట్టి వాటిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు ముద్రించి పంపిణీ చేశారని, వాటిని ఇప్పుడు మేము బయటకు తీసి ప్రజలకు వివరిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోసం చేశారని విమర్శించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 30,000 మంది మహిళలు మాయం అయ్యారని పేర్కొన్నారని, అయితే వారు ఎక్కడికి పోయారో వారి ఆచూకీ తెలిస్తే చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గంజాయి ఉందని నాడు ఆరోపించారని, ఎక్కడా దొరకలేదని, అయితే నేడు గంజాయి ఎక్కడ ఉందో చెప్పాలన్నారు. సీజ్ ద షీప్ అంటూ హుకుం జారీ చేసి హడావిడి చేసి రేషన్ బియ్యాన్ని పట్టుకున్నానని చెబుతున్న పవన్ కళ్యాణ్కు కేంద్ర బీజేపీ వారి ఆదేశాలతో పట్టుకున్న రేషన్ బియ్యం ఊసేలేదని, వాటిని కనుమరుగు చేశారని అన్నారు. అబద్ధపు ఆరోపణలు, పొంతనలేని అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించేందుకు చేస్తున్న డిప్యూటీ సీఎం వ్యవహారాన్ని ప్రజలు గమనించాలని కోరారు. కూటమి ప్రభుత్వ నిర్ణయాల వల్ల అన్ని వర్గాల ప్రజలకు నష్టం వాటిల్లిందని ఆరోపించారు. ప్రభుత్వం ఇస్తామన్న హామీలు నెరవేర్చకపోవడంపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఈరోజు కానాల గ్రామంలో మనం అందరం కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. దాదాపు సంవత్సరం 3 నెలల కాలం, ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, వాళ్ళకు కూడా పనిచేసే అవకాశం ఇవ్వాలి. మొదటి రోజు నుంచి వచ్చినప్పటి నుంచి ఏం చేయాలి అంటే ప్రజలు కూడా మనల్ని కొట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరైనా సామాన్యంగా కొత్తగా వచ్చినారు, ఒక 5-6 నెలల సమయం పడుతుంది. 5-6 నెలల్లో కూడా, ఎందుకంటే మనకు ఉన్నదే 5 సంవత్సరాలు కాబట్టి 10% ఉన్న వాళ్ళని అడిగి 5-6 నెలల సమయం తర్వాత అయినా మాట్లాడచ్చు. సో వాళ్ళకి సమయం ఇచ్చినాం. 6 నెలలు కాదు, సంవత్సరం కాదు, సంవత్సరం 3 నెలల కాలం. ఈ రోజు ఏమో చంద్రబాబు నాయుడు గారు యా వేదిక ఎక్కినా సరే, యా మీటింగ్ చెప్పినా సరే బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నాం, సూపర్ 6 అని చెప్పి అధికారంలోకి వచ్చినాం, సూపర్ 6 ని అమలు చేసేసినాం అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. మరి ఇక్కడ మీరే సజీవ సాక్షులు. ఎవరికైనా సూపర్ 6 అన్ని పథకాలు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుతాను. పోయిన ఏడాది రైతన్నలను ఉద్ధరిస్తాము, జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా అని చెప్పేసి ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు. అంతకు ముందు 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా రైతుల కోసం ఒక పథకం తీసుకురావాలని ఆలోచన చేసినారా అని చెప్పి అడుగుతాం. ఎప్పుడైనా 14 సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసిన ముఖ్యమంత్రుల్లో 40 సంవత్సరాల ఇండస్ట్రీ, నా అంత అనుభవం మోడీ కూడా లేదని చెప్పేటువంటి పెద్ద మనిషి రైతుల కోసం ఒక పథకం తీసుకొచ్చినట్టు మీకు ఎవరికైనా గుర్తుందా? లేదు. పిల్లల చదువుల కోసం ఒక పథకం తీసుకొచ్చినట్టు మీకు గుర్తుందా? ఈ రోజేమో మేము అన్ని చేస్తాం. మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా?
పిల్లల్ని బడికి పంపిస్తే ఆ తల్లికి డబ్బులు ఇస్తాము అని చెప్పేసి ఈ రోజు చెప్తున్నావు తల్లికి వందనం అని చెప్పేసి. తల్లి ఈ రోజు గుర్తొచ్చినా నీకు? గతంలో 14 సంవత్సరాలు ఎందుకు గుర్తు కాలేదని అడుగుతాను. సరే అక్క చెల్లెమ్మలందరినీ ఉద్ధరిస్తానని చెప్పేసి 15 సంవత్సరాలు 1500 ప్రతి నెల అంట. 45 సంవత్సరాల నుంచే మనం ఇస్తుంటేనేమో ఆ రోజు ఏం కాళ్ళు చేతులు పడిపోతాయా, వాళ్ళకి ఎవరైనా ఇస్తాడా అని చెప్పి మనల్ని ఎగతాళి చేసి 18 సంవత్సరాల నుంచి అందరికి ఇస్తానన్నాడు. వచ్చినాయాక వచ్చినాయా అందరికి? మహిళలు అందరూ ఆల్రెడీ వేసేసినాం అంటున్నాడు ఒకేసారి. ఈ రకంగా నేను ఎక్కువ అంటే వీళ్ళని విమర్శించాలి వాళ్ళని విమర్శించాలని కాదు. నేను చెప్పేది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 5 సంవత్సరాలు పరిపాలించాడు. కానీ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే మనకి ఎన్ని పథకాలు గుర్తొస్తున్నాయి? ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది, 108 అంబులెన్స్ గుర్తొస్తుంది, తర్వాత ఫీ రీయింబర్స్మెంట్ స్కీమ్ గుర్తొస్తుంది, 4% రిజర్వేషన్ గుర్తొస్తుంది, జలయజ్ఞం గుర్తొస్తుంది, రైతుల రుణమాఫీ గుర్తొస్తుంది. ఎన్ని సంవత్సరాలు పరిపాలించినాడు? 5 సంవత్సరాలకే. ఇంకా ఈ రోజుకి తలుచుకుంటున్నాం అంటే ఎందుకు తలుచుకుంటున్నాం? రైతుల గుండెల్లో గురి కట్టుకున్న పెద్ద మనిషి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి మనందరికి కూడా తెలుసు. అట్లనే ఎటువంటి అనుభవం లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, అంటే ముఖ్యమంత్రి గారు అధికారం చేపట్టినాడు. ఎన్ని పథకాలు గుర్తొస్తున్నాయన్నా? అమ్మఒడి, చేయూత, చేదోడు, ఆసరా, రైతు భరోసా, లేకపోతే మళ్ళీ టైలర్లకి, నాయ బ్రాహ్మణులకి, రజకులకి, ఆటో డ్రైవర్లకి, కౌలు రైతులకి, ఇంకా రజకులని. సో ఈ రకంగా ఆక్వా రైతులకి సచివాలయాలు, ఆర్బికేలు, ఇంటింటికి వాలంటీర్లు, ఇంటింటికి పెన్షన్, ఇంటింటికి రేషన్, సచివాలయంలో సిబ్బంది. అంటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 5 సంవత్సరాలు పరిపాలించాడు. ఈ రోజు నువ్వు తల్లికి వందనం అని చెప్పినా, లేకపోతే అన్నదాత సుఖీభవ అని చెప్పినా సరే మన పథకాలే కదా, కాపీ పెట్టి పేరు మార్చుకున్నాం. నేనే ఇచ్చిన తమ్ముళ్ళు, నేనే కనిపెట్టిన తమ్ముళ్ళు అని చెప్పి చెప్తాను. నేను ఇప్పుడు మీ అందరూ అడుగుతా ఉన్నా, చంద్రబాబున ఎన్టీ రామారావు పేరు పెట్టినా సరే రూపాయికి కిలో బియ్యం, మద్యపాన నిషేధం, ఎన్టీ రామారావు గారి పేరు చెప్పినా సరే ఆస్తులు, ఎన్టీ రామారావు పేరు చెప్పినా గుర్తొస్తాయి. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే మనకు ఒక్క పథకం అన్నా, అందరికంటే ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తి, 14 సంవత్సరాలు పరిపాలించినటువంటి వ్యక్తి పేరు చెప్తే ఒక్క పథకం కూడా గుర్తుకు రావడం లేదంటే ఎంత దుర్మార్గమైన పరిపాలన. అంటే ఆయన చెప్పుకోవడానికి కూడా ఒక్క పథకం కూడా ఆయన పేరు మీద ఏం తీసుకున్నా సరే పక్కన వాళ్ళకి కాపీ పెట్టడం తప్పితే ఎక్కడ కూడా ఆయన నిజాయితీగా ప్రజలకి మంచి చేయాలని చెప్పి పరిపాలించిన దాఖలాలు. చంద్రబాబు నాయుడు దాదాపు వచ్చే సంవత్సరం దాటింది. మనం చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. సూపర్ 6 ఎన్నో వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపరిచి, సూపర్ 6లే కాకుండా మిగతా వాగ్దానాలు దగ్గర 143 వాగ్దానాలు చేసి అందరం ఎక్కడం జరిగింది. మనమందరము, ప్రజలందరము మోసపోయినాం. ఎందుకంటే ఇంతకుముందు మా జగనన్న మేనిఫెస్టో అంటే ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావించి అందులో కనపరిచినవి ప్రతి ఒక్కటి 98.5% తూచా తప్పకుండా అమలు పరిచి కులం, మతం, జాతి, పార్టీ ఏమీ లేకుండా అర్హులందరికీ అభివృద్ధి ఫలాలు అందే రకంగా ఇంటింటికి పోయి అభివృద్ధి ఫలాలు ఇవ్వడం జరిగింది. అవునా? కరెక్టే కదా? అందరికీ ఇంటికి వచ్చి ఇచ్చినారు కదా. ఈ రకంగా ఇవ్వడం అయితే జరిగింది. మనము ఎలక్షన్స్ వచ్చినాయి. చంద్రబాబు నాయుడు ఇంతకంటే ఎక్కువ ఇస్తాను
అని చెప్పడం అయితే మనం అందరం విన్నాం. మనం ఆశపడలం, పేదవాళ్ళం. జగన్మోహన్ రెడ్డి గారు అమలు పరచలేని వాగ్దానాలు అయితే నేను ఇవ్వలేను, నేను చెప్పానంటే ఖచ్చితంగా చేస్తాను కాబట్టి నేను ఇంతవరకే ఇవ్వగలుగుతానని చెప్పేసి ఆపడం జరిగింది. చంద్రబాబు నాయుడు తన నైజం ప్రకారము ఇంతకంటే ఎక్కువ వాగ్దానాలు ఇస్తాను, అవి చేస్తాను, ఇవి చేస్తానని చెప్పేసి ఎన్నెన్నో చెప్పారు. ప్రజలు కించిత్తు మర్చిపోయినాం మనం. ఇంతవరకు 5 సంవత్సరాల్లో అన్ని రకాలుగా వచ్చినాయి, ఇంతకంటే ఎక్కువ ఖచ్చితంగా వస్తూ ఉన్నాయి కదా, మనకు ఇంకా బెటర్గా వస్తాయని చెప్పేసి నమ్మి ఆయన పాత చరిత్ర మర్చిపోయి, ఆయన వెన్నుపోటు రాజకీయాన్ని మర్చిపోయి మనము ఆయన్ని ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికైన వెంటనే తన రూపాన్ని మళ్ళీ ప్రదర్శించడం జరిగింది. ఇప్పుడే ప్రభాకర్ గారు కూడా చెప్పారు, అసెంబ్లీ సాక్షిగా ఈ రకంగా స్క్రీన్ చూపెట్టి ఈ వాగ్దానాలు చేయాలంటే భయం అయితే ఉంది అని చెప్తారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ మాట అంటారు. ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం. మీ అందరికీ తెలుసు, వైఎస్ఆర్ పార్టీ అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత మనము చెప్పినట్టుగా కాకుండా చెప్పిన కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఎందుకంటే ఏ ఒక్క వ్యక్తి కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, రాజకీయాలు పక్కన పెట్టి అరువులైన పథకాలు కూడా అందరూ కూడా సహాయం చేసి పేరు నిలబెట్టుకున్నారు. ఏ ఒక్క కుటుంబం కూడా, ఏ ఒక్క ఆడకూతురు కానీ, మగవారికి కానీ, రైతులకు కానీ, పిల్లలకు కానీ, వికలాంగులకు కానీ, కార్మికులు కానీ ఎవరు కూడా ఆవిడంత కష్టాలు లేకుండా అన్ని పథకాలు సంపూర్ణంగా ఇంటి వద్దగా వచ్చి మీరు చేశారు. ఆ రోజు జగన్ మహాత్మా గాంధీ గారి కళల కన్నా ప్రజల వద్దగే పాలన కార్యక్రమాన్ని నిజంగా పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. ఈనాటి మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 2 సంవత్సరాలు కరోనా వచ్చి 3 సంవత్సరాలలోనే మనము చేసి చెప్పినటువంటి అన్ని హామీలను అమలు చేసి తన యొక్క మేనిఫెస్టోలో చెప్పినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి ఈనాడు చెప్పిన మాటలకు వెళ్ళి కళ్ళబోయే మాటలకు వెళ్ళి మోసపోయి చంద్రబాబు ఆయన ఎన్నుకునేందుకు ఆయన చెప్పిన మేనిఫెస్టోలో ఏ ఒక్కటి కూడా ఈ రోజు వరకు అమలు చేయకుండా బెరుబెరుగు మార్గంలో 1-2 చెప్పి అబద్ధాలు అవన్నీ కూడా చేస్తూ ప్రజలను మధ్య పెడుతున్నారు. ప్రజలు ఇప్పుడు తెలుసుకుంటున్నారు ఎప్పుడు జగనన్న పరిపాలన ఎటువంటిది, చంద్రబాబు గారు చేసేటువంటి మోసాలు, తప్పులాలు ఇవన్నీ తెలుసుకొని ఇప్పుడు దాని మీద వ్యతిరేకతతో మనము దాన్ని త్యాగ చేసుకునే దాని ఉద్దేశంతో మనం ఈనాడు మన పార్టీని ఎంతో ఉత్తేజంగా తీసుకొని మన యొక్క ప్రభుత్వ ప్రతిపక్షంగా మనం ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతిని, అసౌకర్యాన్ని అవన్నీ కూడా మీకు తెలియజేసేదానికి మన పెద్దలు వచ్చినారు. నాలుగు సముద్రం మోసం కావాలి, తల్లి మండలం ఇచ్చినాడు. ఫస్ట్ ప్రభుత్వ బాగానే ఈ చూస్తుంటే డైవర్షన్ ఒకరోజు మహిళలు 10 మంది గారంటే వీటిని అమ్మాలని అచ్చిందని అంటారు. అందరూ వాళ్ళ రోడ్డు వీళ్ళు వస్తే మాట్లాడమే. ఇప్పుడు పథకాలు పెడుతున్నాయి, అలా కూడా చూపిస్తారో వాడు తల్లిదండ్రులు ఇచ్చినాడు. అప్పుడేమో చెడు వీటి పదవి మరియు వీటి పదవి అన్నాడు. మన జగన్మోహన్ రెడ్డి గారు మన మండలాలు కాల్చేస్తున్నా రవిచంద్ర గారు ధర్నాలు చేసి కలెక్టరేట్ పోయి విరాళాలు ఇచ్చి ఆ వేరు చదువుకోవాలి ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు? 19,000 15,000 15,000 ఇచ్చినాడు, 19,000 ఇచ్చినాడు. ఇప్పుడు ఎందుకు ఈ ప్రోగ్రాం ఎందుకంటే వాళ్ళు సూపర్ 6 అనే పథకాలు మనకు గమనించి మనకు మొత్తాన్ని ఓట్ల రూపంలో నేర్పించుకొని ఇప్పుడు మనకు మోసం చేస్తున్నాం. సూపర్ 6 అయింది, ఇప్పుడు 20 ఆ సూపర్ 6 కూడా అలాంటి ఇస్తున్నారంటే మనం పోరాటం చేయడంతో మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ గారి ఆదేశం వరకు మన రవీంద్ర అందరం చేసి మనం పోరాటం చేయబట్టే ఒక సంవత్సరం మనం పోరాటం చేయకుండా మామూలు అంటే వాళ్ళు ఏదో వేస్తారంటే ఎటువంటి రూపాయలు మనం పోరాటం చేస్తుంటే ప్రతి ఒక్క దానికి జగన్ తీర్పు
ఇక్కడ మన రంగంలో పుట్టిన మనం అందరం కలిసి పోరాటం చేస్తుంటే మన కొద్ది మందికి తల్లిదండ్రులు పడింది. మళ్ళా నుంచి మనం పోరాటం చేస్తుంటే అలాగే వస్తున్నాం. అసలు విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి మీకు 15,000 మన జగన్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి 40 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్క ఆడలకు 18,000 ఇచ్చేవారు. దాన్ని వాళ్ళు ఏం చేస్తారు, ఇంట్లో ఎవరున్నా 18 సంవత్సరాలు ఎవరికైనా ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఇస్తూ సంవత్సరానికి 18,000 ఇస్తున్నారు. ఇప్పటికి సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం అయిపోయింది. అంటే అది పోయినట్టే గాలి పోయినట్టే.